హలో అండి అందరికీ. ఈరోజు విఎల్ఎస్ఐలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సప్లీ ఎగ్జామ్స్ కానీ రెగ్యులర్ ఎగ్జామ్స్ కానీ పాస్ అవ్వడానికి అయితే బాగా పనికొస్తాయి. ఇదైతే విఎల్ఎస్ఐలో ఫస్ట్ యూనిట్ అండి. ఫస్ట్ యూనిట్లో వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ నేను ఏం చేస్తానంటే సీమాస్ ఇన్వర్టర్. ఈ సీమాస్ ఇన్వర్టర్కి చాలా ఈజీగా ఉంటుంది. థియరీ కానీ ఇది కానీ మొత్తం అర్థం చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. పీమాస్ ఎన్మాస్ కలిసి ఉంటుంది. ఇది ఒకసారి చూసుకోండి. తర్వాత వచ్చేసి బైమాస్. ఈ బైమాస్ ఇన్వర్టర్ కూడా ఇంపార్టెంట్ అండి. ఒక డయాగ్రామ్ ఉంటుంది, దానికి కొంచెం థియరీ ఉంటుంది. దానికి 2 టైప్స్ ఉంటాయి, ఎన్హాన్స్మెంట్, డిప్లీషన్ టైప్ అని. సో ఇది కూడా ఒకసారి చూసుకుంటే మంచిది. తర్వాత వచ్చేసి పాస్ ట్రాన్సిస్టర్స్ అండి. పాస్ ట్రాన్సిస్టర్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, ఇది కూడా చూసుకోండి. తర్వాత వచ్చేసి చాలా ఇంపార్టెంట్, ఈ ఫస్ట్ ఇంట్లో ఎన్మాస్ ఫ్యాబ్రికేషన్ అండ్ సీమాస్ ఫ్యాబ్రికేషన్ అని 2 ఉంటాయి. సో ఈ 2 ఫ్యాబ్రికేషన్లో ఖచ్చితంగా ఒక ఫ్యాబ్రికేషన్ వస్తుంది. నేను ఏం చేస్తున్నానంటే ఎన్మాస్ ఫ్యాబ్రికేషన్ ఒకటే నేర్చుకోవాలనుకుంటున్నాను. సీమాస్ ఫ్యాబ్రికేషన్ నేను నేర్చుకోలేదు. నాకు ఎందుకు రెండిట్లో చాయిస్ వచ్చిన 2 వస్తాయేమో, ఒకటి చాయిస్లో ఇచ్చేయచ్చు, ఎన్మాస్ ఫ్యాబ్రికేషన్ రాయొచ్చు అనిపించింది. కానీ 2 నేర్చుకుంటే బెటర్. నాలా అందరూ బద్దకం ఉండద్దు, ప్లీజ్ చదువుకోండి. ఇది సెకండ్ యూనిట్. నేను జస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నానండి. పేపర్లో మనకి ప్రజెంట్ అయ్యే క్వశ్చన్స్ మాత్రమే చెప్తున్నాను. సో విఎల్ఎస్ఐ డిజైనింగ్లో సెకండ్ యూనిట్లో అండి, ఇది అయితే మస్ట్ చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేస్తుందండి ఈ క్వశ్చన్ ఎగ్జామ్ పేపర్లో ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ ఈ డయాగ్రామ్లో ఈ పేర్లన్నీ గుర్తుపెట్టుకుంటే ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎక్స్ప్లెనేషన్ ఉందండి. ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా సింపుల్ అండి, అంటే ఏది ఎలా ఉపయోగపడుతుంది అని ఉంటుందండి. సో ఇవన్నీ చూసుకోండి, ఈ క్వశ్చన్ నేర్చుకోండి, కన్ఫామ్గా ఎగ్జామ్లో అయితే వస్తుంది. ఇక్కడ వరకు నేనైతే 10 ఉన్నాయండి, మా సార్ 10 వరకే చెప్పాడు. సో నేను 10 వరకే తీసుకుంటున్నాను. నా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏదైనా పాటలు అలాంటివి వస్తే కొంచెం ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే విలేజ్ కదండి, గుడిలో నుంచి పాటలు వస్తుంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి స్టిక్ డయాగ్రామ్స్ అండి. స్టిక్ డయాగ్రామ్స్ ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా వస్తాయి స్టిక్ డయాగ్రామ్స్ కూడా. స్టిక్ డయాగ్రామ్స్లో ప్రస్తుతానికి ఎన్మాస్ స్టిక్ డయాగ్రామ్ అండి. ఇది ఎన్మాస్ స్టిక్ డయాగ్రామ్స్. ఇది ఏంటంటే ఈ ఎక్స్ప్లెనేషన్, ఇది జస్ట్ స్టిక్ డయాగ్రామ్స్ ఎలా యూజ్ అవుతాయి ఆ స్టిక్ డయాగ్రామ్స్ గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చింది. చూడండి, పీమాస్ అండ్ గేట్ స్టిక్ డయాగ్రామ్ అండి. అంటే మనం ఇది 2 మనమే వేసుకోవాలి. క్వశ్చన్ పేపర్లో ఈ 2 బొమ్మలు ఏముండవు, జస్ట్ వాడి క్వశ్చన్ అడుగుతాడు పీమాస్ అండ్ గేట్ స్టిక్ డయాగ్రామ్ అని. సో మనం అప్పుడు ఇది వేసుకోవాలి, ఇది వేసుకోవాలి. మీకు ఈ స్టిక్ డయాగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఈ స్టిక్ డయాగ్రామ్స్ ఎక్స్ప్లెనేషన్కి ఇంకో వీడియో చేస్తాను. ఇప్పుడు ఇది ఎన్మాస్ ఎక్స్ఆర్ గేట్ స్టిక్ డయాగ్రామ్, ఇది పీమాస్ ఎక్స్ఆర్ గేట్ స్టిక్ డయాగ్రామ్ అండి. ఇవి వచ్చేసి స్టిక్ డయాగ్రామ్స్కి రూల్స్ అండి. ఇది 2 మార్క్స్ కానీ లేకపోతే ఈ 10 మార్క్స్లో 5 మార్క్స్కైనా అడగొచ్చండి ఏబీలో వచ్చినప్పుడు. సో ఇది కూడా ఇంపార్టెంటే, స్టిక్ డయాగ్రామ్ రూల్స్. ఇది వచ్చేసి డిజైన్ రూల్స్ ఆఫ్ సీమాస్ అండి. ఇది జస్ట్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, మీరు ఈ టాపిక్ గురించి సెర్చ్ చేయండి. ఇవి వచ్చేసి లేఅవుట్ డయాగ్రామ్స్. ఈ లేఅవుట్ డయాగ్రామ్స్కి ఎన్మాస్ ఇన్వర్టర్ అండి. ఇందాక మనం స్టిక్ డయాగ్రామ్స్ చూసాం కదా, సో కొంచెం అలాగే ఉంటాయి ఇవి కూడా సిమిలర్గా. ఎన్మాస్ ఇన్వర్టర్. సో ఎన్మాస్ ఇన్వర్టర్కి లేఅవుట్స్ అని అడిగినప్పుడు మనం ఇది వేయాలి, ఇది వేయాలి, ఇది ఏమి ఇవ్వడు, 2 మనమే వేసుకోవాలి. ఇది వచ్చేసి ఎన్మాస్ నార్ గేట్కి లేఅవుట్ డయాగ్రామ్. ఇది దీనికి లేఅవుట్ డయాగ్రామ్ ఇదనమాట. సో ఇది ఇంకో క్వశ్చన్ వచ్చేసి స్కేల్, లిమిటేషన్ ఆఫ్ స్కేలింగ్ అండి. ఇది కూడా ఇంపార్టెంట్, లిమిటేషన్స్ ఆఫ్ స్కేలింగ్ చూడండి, ఖచ్చితంగా అడగచ్చు. ఏబీలు ఇచ్చినప్పుడు 5 మార్క్స్కైనా అడగచ్చు, లేకపోతే 10 మార్క్స్కి డైరెక్ట్గా లిమిటేషన్స్ ఆఫ్ స్కేలింగ్ అయినా అడగచ్చు. సో అది అండి సెకండ్ యూనిట్. థర్డ్ యూనిట్కి వచ్చేద్దాం. ఈ థర్డ్ యూనిట్లో చూసారంటే నేను ఫస్ట్ చెప్పే క్వశ్చన్ ఏంటంటే ఫ్యాన్ ఇన్ ఫ్యాన్ అవుట్ అండి. థర్డ్ యూనిట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ నేను తీసుకునేది ఫ్యాన్ ఇన్ ఫ్యాన్ అవుట్. తర్వాత వచ్చేసి డ్రైవింగ్ లార్జ్ కెపాసిటెన్స్ లోడ్స్. ఇదేమో ఇంపార్టెంట్ కాదు, కానీ చూసుకోండి, ఏమో రావచ్చు, చెప్పలేము కదా. సో ఇది వచ్చేసి దాని బ్లాక్ డయాగ్రామ్ అనమాట. ఇంకో క్వశ్చన్ వచ్చేసి టైప్స్ ఆఫ్ గేట్ అరేస్. టైప్స్ ఆఫ్ గేట్ అరేస్లో ఇది ఛానల్ గేట్ అరే, రోస్, ఛానల్ లెస్ గేట్ అరే, ఇది ఛానల్ గేట్ అరే, ఇది ఛానల్ లెస్ గేట్ అరే. ఇన్పుట్ అవుట్పుట్ బ్లాక్స్ ఉంటాయి అనమాట సరౌండింగ్స్లో. సో దానికి ఎక్స్ప్లెనేషన్ అనమాట ఇది కొంచెం, దానికి డ్రాబ్యాక్స్. సో నెక్స్ట్ వచ్చేసి పిఎల్ఏ, ప్రోగ్రామబుల్ లాజిక్ అరే. ఇవి ఇంపార్టెంట్ అండి. ఇవి ఇలాంటివి సిమిలర్గా ఉంటాయండి, పిఎల్ఏ, పిఏఎల్, సిపిఎల్ఈ అట్లాంటివి ఉంటాయి, అవి ఇంపార్టెంట్ అండి, అవి ఖచ్చితంగా రావచ్చు. సో ఇది పిఎల్ఏ, ప్రోగ్రామబుల్ లాజిక్ అరే.
దాని బ్లాక్ డయాగ్రామ్ అనమాట ఇది జస్ట్ దాని స్ట్రక్చర్. ఇది వచ్చేసి పిఏఎల్. ఈజీగానే ఉంటుంది చూడండి. దాని ఎక్స్ప్లెనేషన్ మీరు కొంచెం ఇక్కడ చూడండి. పిఏఎల్కి ఎక్స్ప్లెనేషన్ చెప్పాను కదండి. సిపిఎల్డి కాంప్లెక్స్ ప్రోగ్రామబుల్ లాజిక్ డివైస్. సో దానికి వచ్చేసి ఇది ఒక స్ట్రక్చర్ అండి. ఇన్పుట్ అవుట్పుట్ బ్లాక్, పిఏఎల్ బ్లాక్, ఇన్పుట్ అవుట్పుట్ బ్లాక్, పిఏఎల్ బ్లాక్, ఇంటర్ కనెక్షన్ వైర్స్, ఇన్పుట్ అవుట్పుట్ బ్లాక్, పిఏఎల్ బ్లాక్, ఇన్పుట్ అవుట్పుట్ బ్లాక్, పిఏఎల్, వీటన్నిటికీ ఇంటర్ కనెక్షన్ వైర్స్ ఉంటాయి. దానికోసం ఆ బ్లాక్ డైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, థియరీ, అడ్వాంటేజెస్, అప్లికేషన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫీల్డ్ ప్రోగ్రాములు గేట్ అరే, ఎఫ్పిజిఏ. ఇన్పుట్ అవుట్పుట్ బ్లాక్స్ ఉంటాయి, మధ్యలో ఇవి కొన్ని బ్లాక్స్ ఉంటాయి. లాజిక్ బ్లాక్, ఇంటర్ కనెక్టర్ స్విచ్చెస్ అనమాట ఇవి. సో దాని గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఇదంతా ఎక్స్ప్లెనేషన్ చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది 5th యూనిట్కి వెళ్ళిపోయాను అన్నమాట. 5th యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సీమోస్ టెస్టింగ్. సీమోస్ టెస్టింగ్ ఇంపార్టెంట్ అండి. ఫంక్షనాలిటీ ఆఫ్ టెస్టింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ టెస్ట్, ఫాల్ట్ మోడల్, స్టక్ అండ్ ఫాల్ట్. ఈ స్టక్ అండ్ ఫాల్ట్కి బ్లాక్ డయాగ్రామ్స్, ఇంకా వచ్చేసి కొంచెం థియరీ. ఇది వచ్చేసి ఫుల్ స్కాన్ పాత్ క్వశ్చన్స్ అనమాట. అండ్ బ్లాక్ డయాగ్రామ్, థియరీ పార్ట్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, ఫుల్ స్కాన్ ఎక్స్ప్లెనేషన్. ఇంకా క్వశ్చన్ వచ్చేసి బిఏఎస్ఐ, బిల్ట్ ఇన్ సెల్ఫ్ టెస్ట్. సో దాని గురించి ఎక్స్ప్లెనేషన్, అడ్వాంటేజెస్, దాని టెస్ట్ ప్యాటర్న్. సో ఈ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అండి. ఇవి చదివితే ఖచ్చితంగా పాస్ అవుతారు. విఎల్ఎస్ఐ అనేది ఖచ్చితంగా పాస్ అవ్వచ్చు. సో నేను రఫ్గా రాసాను కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాగా. ఇప్పుడు నేను చూపించిన సీమోస్, ఇన్వర్టర్స్, డైమోస్, ఫ్యాబ్రికేషన్స్, విఎల్ఎస్ఐ డిజైన్, స్టిక్ డయాగ్రామ్స్, దాని రూల్స్ ఇవన్నీ ఏంటి, పిఎల్ఏ, సిపిఎల్, ఎఫ్పిజి, స్కేలింగ్, లిమిటేషన్స్ ఆఫ్ స్కేలింగ్, లాజిక్ స్విచ్, ఫ్యాన్ అవుట్, ఇంకా స్విచ్ గురించి, పాస్ ట్రాన్సిస్టర్స్. ఈ లాజిక్ స్విచ్ కూడా ఇంపార్టెంట్ అండి.